ప్రొవైడర్స్, ఏజెన్సీస్ అని నేను చెప్తున్నాను చూడండి, ఇవి నథింగ్ బట్ సర్వీస్ ప్రొవైడర్స్. యాక్ట్ లో వీటిని స్పెసిఫిక్ గా సర్వీస్ ప్రొవైడర్స్ అని రాశారు. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎవరండి? ఎన్జిఓస్. ఈ ఎన్జిఓస్ ఇప్పుడు మనకు చాలా ఎన్జిఓస్ ఉన్నాయి కదా, విమెన్ కోసం పనిచేసే ఎన్జిఓస్, చిల్డ్రన్ కోసం పనిచేసే ఎన్జిఓస్. ఈ ఎన్జిఓస్ రిజిస్టర్డ్ ఎన్జిఓస్ అండి, నాట్ అన్రిజిస్టర్డ్ ఎన్జిఓస్. రిజిస్టర్డ్ ఎన్జిఓస్ ఈ యాక్ట్ కింద గవర్నమెంట్ లో రిజిస్టర్ చేసుకుని మేము సర్వీస్ ప్రొవైడర్ గా మేము పనిచేస్తాము అని వాళ్ళు లైసెన్స్ తీసుకుని గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా ఈ మహిళలకు అండగా ఉండొచ్చు. వాళ్ళు కంప్లైంట్ తీసుకోవచ్చు, కేసెస్ ని వాళ్ళు ప్రొటెక్షన్ ఆఫీసర్ కి పంపించవచ్చు. ప్రొటెక్షన్ ఆఫీసర్ తో కలిసి ఈ మహిళా హక్కులని రక్షించే విధంగా వీళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎలాంటిది చేస్తారు వీళ్ళు అని అంటే, ఇప్పుడు మనము మనిషికి కావాల్సింది ఏంటండి? టైంకి తిండి, వేసుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు కదా. ఈ 3 ప్రొవైడ్ చేయటము అనేది యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. బేసికలీ హెల్ప్లెస్ విమెన్ కి, హెల్ప్లెస్ విమెన్ నువ్వు నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపో అనంటే అందరికీ ఇంట్లో ఉండే హక్కు ఉంది. ఎస్పెషల్లీ మైనర్ చిల్డ్రన్, మైనర్ గర్ల్స్, తర్వాత ఎల్డర్లీ అమ్మలు. ఎల్డర్లీ ఈ యాక్ట్ ఆడవాళ్ళనే ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అమ్మలు అంటున్నాం. బేసికలీ పేరెంట్స్ కి ఉంది, పేరెంట్స్ అందరికీ ఉంది. లేదంటే ఒంటరి మహిళలు ఎవరికైనా ఆ ఫ్యామిలీలో, ఆ జాయింట్ ఫ్యామిలీ హౌస్ అనుకోండి, అది జాయింట్ ఫ్యామిలీ హౌస్. జాయింట్ ఫ్యామిలీ హౌస్ లో నా పుట్టుకతోటే నాకు అందులో ఉండే హక్కు వస్తుంది. నేనేమీ నిన్ను అందులో నాకు వాటా అడగట్లేదు, నేను ఉండే షెల్టర్ కావాలి. భార్యగా నేను ఆ ఇంట్లో ఉండే షెల్టర్ నాకు కావాలి. ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లగా నేను బయటికి వెళ్తే నాకు రక్షణ ఉండదు కాబట్టి ఉండే హక్కు నాకుంది అని షెల్టర్ ఆర్డర్ అడగొచ్చు. రెసిడెన్స్ ఆర్డర్ అంటాం దాన్ని, రెసిడెన్స్ ఆర్డర్ అడగొచ్చు.